గిరిజనుల ఉపాధి కోసం ప్రభుత్వం కేటాయించిన ఇసుక రీచులు గిరిజనేతర కాంట్రాక్టుల జేబులు నింపుతున్నాయి. గిరిజనుల గోడు పట్టించుకునే నాదుడే కరువైపోయాడు. తమకు న్యాయం కావాలని వేడుకుంటున్న గిరిజనుల వేదన అరణ్య ఘోషే అవుతోంది. అధికార యంత్రాంగం సైతం కాంట్రాక్టర్కు సహాయ సహకారాలు అందిస్తుండటంతో అమాయక గిరిజనులకు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చరళ మండలం మొగలపల్లి గ్రామంలో భూమిపుత్ర ట్రైబల్ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ పరస్పర సహాయ సహకార సంఘం సభ్యులు రైసింగ్ కాంట్రాక్టర్ కబంధ హస్తాల్లో చిక్కుకుని వెలువెల్లాడుతున్నారు. కాంట్రాక్టర్ రాజకీయాలకు గ్రామమే రెండు ముక్కలుగా చీలిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా కలిసిమెలిసి జీవించిన ఆదివాసీలు నేడు ప్రతిరోజు గొడవలు పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. గత కొన్నేళ్లుగా సొసైటీ లావాదేవీలకు సంబంధించి ప్రతి రికార్డు తన ఇంట్లో దాచిపెట్టుకుని అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించుకుంటూ తను ఆడిందే ఆట పాడిందే పాటగా పెత్తనం కొనసాగిస్తున్నాడు కాంట్రాక్టర్. తన మాట వినని వాళ్ళని అధికారులతో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో తమకు న్యాయం కావాలని రోడ్డెక్కుతున్నారు సంఘం సభ్యులు. రైసింగ్ కాంట్రాక్టర్ మాయలో చిక్కుకున్న కొంతమంది సభ్యుల సహాయ సహకారాలతో మిగిలిన గిరిజనుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఈ భూమిపుత్ర సొసైటీలో 88 మంది సభ్యులు ఉండగా జనరల్ బాడీలో 12 మంది సభ్యులు తన గుప్పిట్లో పెట్టుకుని తను ఆడిందే ఆట పాడిందే పాటగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నాడు. సొసైటీకి సంబంధించి అన్ని రకాల పత్రాలు, తీర్మానం, పుస్తకాలు తన ఇంట్లో దాచిపెట్టుకుని అధికారులను సైతం తన ఇంట్లో కూర్చోపెట్టి దందా చేస్తారని గిరిజన సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ రీచ్ని తాము నిర్వహించుకుంటామని తమకు అప్పగించాలని గిరిజనులు రైసింగ్ కాంట్రాక్టర్ని అర్థిస్తున్నారు. ఇప్పుడు కొత్తపల్లి ఆంజనేయులు కూడా ఒప్పుకోవట్లేదు. ఏమని ఇప్పుడు నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ర్యాంపు తెచ్చిన కాబట్టి నాకే మీలన్నీ చెప్పినా కానీ నేను ఈ ద్వారాగా నేను తెచ్చుకున్నా కాబట్టి ఈ కమిటీ మీద తెచ్చుకున్నా కాబట్టి నేను తెచ్చుకున్న కమిటీకి నేను ఎట్లా ఇప్పుడు మీకు సగం రోజులు ఇస్తున్నాను ఆయన అంటాడు. మాకు కావాలని మేము మా ట్రైబల్ సొసైటీ వాళ్ళే చేద్దామని ఒక ప్రయత్నం. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేదానికన్నా వీళ్ళు కూడా మా వాళ్ళు కూడా చేతనంటారు కాబట్టి ఏ డీలర్లు చేసినా ఇంకా మా ఊరు వాళ్ళు చేతనన్నప్పుడు మాకు కూడా గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు మా వాళ్ళే చేయాలనుకుంటాను. మరి ప్రతి ఒక్క పుస్తకాలు కానీ ఏది కానీ అది ఎవరు మా ఊర్లో సమస్యల్లో ఉండాలంటే ఉండకుండా వేరే ఆయన డీలర్ దగ్గర ఉంటే ప్రతి ఒక్కటి మాకు ఏదో మేము జీతం ఉన్న వాళ్ళగా ఆయన దగ్గరికి బోర్డైతాను. మాకంటూ మేము ఇప్పుడు ఒక ర్యాంపు తెచ్చుకోవాలన్నా ఒకటి ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ ఆయన దగ్గరకు పోతే నాకు ఈ పని ఉంది ఆ పని